కొరమీను చేప ఎగురు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 3, టమాటా ముక్కలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ చేప ముక్కలను వేసుకుందాం. చేప ముక్కలను ఒక 2 మినిట్స్ అలాగే వేగనిద్దాం. ఆ తర్వాత ముక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకుందాం నేను చూపించిన విధంగా. చూడండి, చేప కలర్ చేంజ్ అయింది కదా, అలా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి కారం 2 స్పూన్లు, వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా కారం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. వీటిని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందాం. చేప ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుందాం. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని అయిన తర్వాత అటు ఇటు చేప ముక్కల్ని తిప్పుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన కొరమీను చేప ఎగురు చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్. ఆయిల్ మీదకు తేలుతుంది కదండి, బబుల్స్ వచ్చేలాగా, అప్పుడు ఆపేసుకోవడమే. థ్యాంక్ యూ.